వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్, ఆన్‌లైన్‌లో రొమాన్స్. జెన్యూన్ అయితే ఓకే. కానీ చీటింగ్ ఇంటెన్సిటీతో ఈ కార్యక్రమం చేస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అవుతున్నాయి. జైళ్ల పాలు కూడా అవుతున్నారు. సో, అందుకని ఈ వీడియో మనం చేస్తున్నాం. బీ అవేర్. సో, ప్రెజెంట్ మనతోటి ఈ స్టూడియోలో ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే కా సో, ఏంటి ఇన్‌స్టాగ్రామ్ లవ్ స్టోరీస్, ఆన్‌లైన్‌లో రొమాన్స్‌లు, కట్ ఇది చేస్తే పోలీస్ కేసులు. ఇదివరకు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఫ్యామిలీ ఎలా ఉంటుందమ్మా? ఎక్కడుంటారమ్మా? హ్మ్. ఏం చేస్తారమ్మా? అబ్బాయి బావుంటాడా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారని. ఇప్పుడు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఇదివరకు గూగుల్ సెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తున్నారు. వాడి ప్రొఫైల్ ఏంటి? ఎవరితో తిరిగాడు? ఎక్కడ ఫోటోలు తిరుగుతున్నాడు? ఏం ట్రిప్పులెళ్ళాడని. హ్మ్. ఓకే. సో, ఇది చైనాలో అండ్ ఇతరత్ర దేశాల్లో కూడా అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఒక అబ్బాయి ఇలా చీటింగ్ చేసి అమ్మాయిల్ని ఇచ్చేస్తున్నాడని వచ్చినా అది చూసి కూడా మళ్ళీ ఆడపిల్లలు వాడెనకాలే పడి చీటింగ్‌కి గురైన సందర్భాలున్నాయి. ఇంత దారుణంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోను, డేటింగ్ యాపుల్లోను హ్మ్. ఫేక్ ప్రొఫైల్స్ పెడతారు. వీళ్ళు రిచ్ కారులో అవును. తిరుగుతున్నట్టు అండ్ చాలా అమేజింగ్‌గా ఉంటాయి. హ్మ్. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే బీఎండబ్ల్యూ కార్లు, ఆడీలు అసల ఎవడీడన్నట్టు ఉంటారు. సో, ఇలాంటి సందర్భాల్లో కూడా క్రిమినల్ కేసెస్ అవుతాయా అవి? యెస్. ఓహ్! యెస్. దీనికి చీటింగ్ వస్తది. హ్మ్. ఓకే. ఐ రిసర్చ్డ్ ఆన్ దిస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఫ్రాడ్ వస్తది. అండ్ పర్సోనేషన్ అంటారు. అంటే వాడికి లేని దాన్ని ఫేక్ చేసి ఒక పర్సనాలిటీని క్రియేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దాన్ని నమ్ముతున్నాడు. అది చూసే కదా అమ్మాయిలు పడిపోయి లవ్ చేస్తున్నారు. అంటే అమ్మాయిలు తప్పంటాం అది వేరే విషయం. బట్ అసలు ఇతని ఇంటెన్షన్ టు క్రియేట్ ఎ ఫాల్స్ ఇమేజ్ ఇస్ ఆల్సో చీటింగ్ గదా! ఎందుకు చేస్తున్నాడు? అమ్మాయిలతో మాట్లాడటానికి, వాళ్ళని అట్రాక్ట్ జేయడానికి, కుదిరితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి. ఓహ్! ఇంకా చెప్పాలి అంటే హ్మ్. వాళ్ళతో కొంచెం ఇంటిమేట్‌గా ఉండి వీడియోలు చూసి వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి వీడియోలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తామని కూడా డబ్బులు తీసుకుంటున్నారు. బ్లాక్‌మెయిల్. సెక్స్‌టార్షన్ అంటారు దాన్ని. ఓహ్! సో, అది కూడా చెప్తాను. ఇంకా సైబర్ అఫెన్సెస్ కూడా వస్తాయి. హ్మ్. సో, సెక్స్‌టార్షన్ అంటే ఏంటో ఇట్స్ ఎ వెరీ క్లియర్. ఇద్దరు కలిసారు. హ్మ్. నచ్చింది. కన్సెన్షుయల్ సెక్స్ చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లెగ్గానే 15,00,000 పంపించు. లేతే నీ వీడియో వైరల్ చేస్తాను. అబ్బాయి ఫోను చేసాడు అమ్మాయికి. ఓహ్ మై గాడ్! ఈ ఇమాజినరీ బీఎండబ్ల్యూ కార్‌లన్నీ చూసేసి ఫస్ట్ సినారియోలాగా ఈ అమ్మాయి ఎళ్ళిపోయింది. హ్మ్. వాడిదే ఇల్లు, విల్లా అనుకోని. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. ఏం చేయాలి అమ్మాయి? న్యూడ్ ఫోటోలు, వీడియోలు. సో, హ్మ్. లీగల్‌గా మనం ఏం చేయొచ్చంటే దీనికి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఫైల్ చేయొచ్చు. హ్మ్. ఎక్స్‌టార్షన్ ఫైల్ చేయొచ్చు. పబ్లికేషన్ గాని, ఆ ఇంటిమేట్ మెటీరియల్ గాని హ్మ్. కన్సెంట్ లేకుండా వాడు కనుక చేస్తే డెఫినిట్‌గా సైబర్ లాస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. చాలా స్ట్రిక్ట్ లాస్ వచ్చాయి ఇప్పుడు. సో, దీనికి మనం ఏం చేయాలంటే ఎవిడెన్స్ ప్రిజర్వ్ చేయాలి. ఆళ్ళకి డబ్బులు ఇమ్మీడియేట్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. హాల్ట్ అండ్ కాల్ అన్ అడ్వొకేట్ అండ్ సైబర్ కంప్లెయింట్ ఫైల్ చేసి హ్మ్. ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌ని ఫైల్ చేసి ఎఫ్ఐఆర్‌ని కూడా చేతిలోకి తీసుకొని అప్పుడు ఆ అకౌంట్‌ని మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రిపోర్ట్ చేయటం ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ నీడెడ్ థింగ్. ఎమోషనల్‌గా బాధపడిపోయి డీప్ ఫేక్ అండ్ కొంతమంది ఈ మధ్య హ్మ్. డీప్ ఫేక్ అది నిజంగా రియల్ అనిపించే అంత ఏఐ వాడి కూడా చేస్తున్నారు. సో, అట్లాంటి వాటిల దగ్గర కూడా తస్మాత్ జాగ్రత్త. సో, ఇవన్నీ నేను చెప్పేదేంటంటే లవ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా వాడుకొని అమ్మాయిలేదో రిచ్ అబ్బాయిలతో సెటిల్ అయిపోవచ్చు అనే ఇంటెన్షన్ నుంచి వస్తుంది. నేను అందరు అడ్వకేట్‌లా చుప్‌నాథ్ కబుర్లు చెప్పను అమ్మాయిలు ఇన్నోసెంట్ అని. హ్మ్. ఓకే. ఐయామ్ సో సారీ. ఆ! హ్యాపెనింగ్స్ సో, అలా ఉన్నాయి. సో దే థింక్ లైక్ ఐ హ్మ్. హావ్ ఎ బాడీ అండ్ ఐ హావ్ ఎ హార్ట్ అండ్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ చూస్ ఎ రిచ్ గై అండ్ పుక్కట్లో అన్నొచ్చేస్తున్నాయని. హ్మ్. పాపలు పి సుశీలలవుతారు తర్వాత. హ్మ్. ఆబ్వియస్‌లీ ఎందుకంటే బయట మార్కెట్ మీరనుకున్నంత ఈజీగా, సింపుల్‌గా లేరు. చాలా మంది టీనేజ్ పిల్లలు దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. షుగర్ డాడీ కాన్సెప్ట్‌లు కొంచెం నీట్‌గా రెడీ అవ్వడం. హ్మ్. ఈళ్ళు కూడా పొట్టి బట్టలేసుకుంటే టక్ ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు, లైక్‌లు, కామెంట్‌లా. హ్మ్. వచ్చిన అందరితో మాట్లాడతారు. ఉన్నాళ్ళలో ఆళ్ళ ప్రొఫైల్ చూస్తారు. బావుందంటే, హ్మ్. మనకి మంచిగా మనం లవ్ అనే ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మస్తుగా లైఫ్ బతకచ్చని. హ్మ్. ఆళ్ళు గూడా ఈ పిల్లని చూస్తారు. వల్నరబుల్ ఉంది. ఏజ్ ఓకే. మానిప్యులేట్ చేసేయొచ్చు. దెన్ దే విల్ థింక్ వి కెన్ స్కామ్ హర్. అండ్ దే విల్ బిల్డ్ ట్రస్ట్. అది ఇంకో వీడియో చేద్దాం. హ్మ్. ట్రస్ట్ ఎలాగా ఒక క్రైమ్ లవ్‌లో జరుగుతున్నప్పుడు హ్మ్. సరదాగా ఆళ్ళని తీసుకెళ్ళిపోయి ఏం మోసం చేయరు. ఫస్ట్ దే బిల్డ్ ట్రస్ట్. నమ్మినోడినే గదా! మోసం చేయడానికి కుదురుతది. అండ్ కసాయోడినే గదా! గొర్రె నమ్ముతది. అంత బాగా నమ్మిస్తారు ఈళ్ళని. బాగా డబ్బులు పెడతారు. బయటికి తీసుకెళ్తారు. ఆళ్ళ ఫ్రెండ్స్ అనో లేతే ఫ్యామిలీ అనో రియల్‌గా కూడా ఎక్వైర్ చేసి అమ్మాయిలు చంపేసిన కేసులు కూడా ఉన్నాయి. ఓహ్ మై గాడ్! ఉన్నాయి.
సో దిస్ ఈస్ అ బిగ్ స్కామ్. అండ్ గిఫ్ట్లు ఇస్తారు, పెద్ద 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 రేంజ్ రోవర్లు, లేకపోతే అల్ట్రా పాష్ 5 స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి తినిపిస్తారు. సో ఇట్స్ అ బిగ్ 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 రెడ్ ఫ్లాగ్. వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ నిజంగా చెక్ చేయండి. అమ్మాయిలు ఏదో దొరికిందే వెంకటలక్ష్మి అన్నట్టు. Hmm. డోంట్ గెట్ ఇన్ టు దట్. అండ్ ఇలా లేకుండా లేరా మేడం అంటే ఉన్నారు. Hmm. నిజంగా డబ్బులున్నోళ్ళు కూడా ఓన్లీ విత్ విమెన్. అబ్బాయిల సంగతి చెప్తున్నా. అబ్బాయిలు అస్సలు డబ్బులు లేకుండా ఉన్నోళ్ళే ఇలా చేస్తారని చెప్పట్లేదు. ఇంకో యాంగిల్ చెప్తాను. నిజంగా డబ్బులున్నోడు ఉన్నాడు, నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయిని కూడా అమ్మాయి ఇష్టపడింది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చక్కగా పబ్బులకి తిరిగారు, పొట్టి బట్టలు వేసుకున్నారు. ఓకే, అమ్మ వద్దమ్మా 2 ఏళ్ళు అయిపోయింది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిజంగా పెళ్లి చేసుకుంటాను అన్నోళ్ళని మనోళ్ళు బాగా అలవాటు పడి ఉంటారు కదా. వీళ్ళకన్నా రిచ్ వాళ్ళు అదే సర్కిల్లో ఎక్కడో దొరుకుతారు. ఇప్పుడు వీడికి ఒక 100 కోట్లే ఉన్నాయి అనుకో, 500 కోట్లోడు దొరుకుతాడు, వాడి ఫ్రెండే. నాకు నువ్వు వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకొని నేను ఆడుతూ తిరుగుతున్నాను, లేకపోతే ఆడుతూ ఫిజికల్గా చేస్తున్నా, దొరికిపోద్ది. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాడు ఊరికే ఊరుకోడుగా. దే విల్ స్టార్ట్ ట్రబ్లింగ్ హర్. సో లవ్ రియల్గా ఉన్నా, మీరు కనుక ఒక అబ్బాయితో స్టిక్ బ్యాక్ అవ్వకపోయినా, వాడు సూపర్ రిచ్ అయినా మిమ్మల్ని వేసేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ఫిజికల్లీ, పరువు పరంగా, ఇంటెలెక్చువల్లీ స్టాకింగ్, ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని వెనకాలే ఫాలో అయ్యి ఫోటోలు తీసి, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఉన్న వీడియోలు రిలీజ్ చేస్తారని కూడా చేయొచ్చు. సో మెన్ ఆర్ వెరీ క్రూయల్ అండ్ విమెన్ ఆర్ ఆల్సో వెరీ క్రూయల్. మరి ఏం చేయాలి, వెదర్ మెన్ ఆర్ విమెన్, ఇలాంటి కేసెస్ లో సఫర్ అవుతున్న వాళ్ళు? నేను ఫస్ట్ స్టెప్ చెప్తా. ఫస్ట్ స్టెప్ చాట్స్, ఈమెయిల్ ఐడీస్, ఇన్స్టాగ్రామ్ ఐడీస్, ఫోన్ నెంబర్స్. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారు, బయటకు వెళ్ళారు, హోటల్ రూమ్స్లో ఉన్నారు, ఇవన్నీ చాలా క్లియర్ కట్గా ప్రాబ్లమాటిక్ అవుతుందా అవదా పక్కన పెడితే ఇవన్నీ డెఫినెట్గా సేవ్ చేసుకోండి పెళ్లి చేసుకోకముందు కనుక మీరు ఎవరితో ఉన్నా ఉంటే. బికాజ్ మీకు ఎన్ని రకాల లీగల్ రెమెడీస్ ఉంటాయో చెప్తా ఇవన్నీ చేసుకోవడం వల్ల. క్రిమినల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, ఇంజంక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకురావచ్చు మనం. అండ్ ఎవిడెన్స్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే డెఫినెట్గా మీ ఐడెంటిటీని సోషల్ మీడియాలో మీకు రేపొద్దున రాబోయే క్రైసిస్, ఇప్పుడు అలా చేసింది ఇలా చేసింది ఈ అమ్మాయి, అలా ఉంది ఇలా ఉంది అని అమ్మాయిని, లేకపోతే వీడు నన్ను వాడుకొని వదిలేశాడు, ఆ థ్రెట్స్ రాకుండా, లేకపోతే మీ పర్సనల్ వీడియోస్ని రిలీజ్ చేయకుండా ఆపేయచ్చు. అండ్ యూ నీడ్ టు బీ తస్మాత్ జాగ్రత్త. డోంట్ షేర్ యువర్ న్యూడ్ పిక్చర్స్, డోంట్ డూ ఎనీథింగ్ కన్సెంట్తో. మీ ఇంట్లో ఏదన్నా చెయ్యాలి అంటే హోటల్ రూముల్లో ఎక్కడ ఏ వీడియోలు పెడతారో తెలుసుకొని చెయ్యండి. రేపొద్దున మీ జీవితాలనే మార్చేస్తుంది, తల్లకిందులు చేసేస్తుంది. ఆడపిల్లలకి పరువు పోయేది, మగపిల్లలకి ఏముంటుంది. సో అది. సో ఈ వాట్సాప్ లవ్ స్టోరీస్, రొమాన్స్ ఎంత దూరంగా ఉంటే ఈ జనరేషన్ అంత బెటర్ అని సజెస్ట్ చేస్తారు. ఉండలేరు. ప్రాబ్లం ఏంటంటే స్నాప్చాట్లు వచ్చేసాయి. ఇప్పుడు భగీరథ కేసు కూడా చూస్తే స్నాప్చాట్లోనే పరిచయం పిల్ల. కష్టం. ఉండలేరు కాబట్టి ఎవిడెన్స్లు పెట్టుకోండి. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. ఆపోజిట్ వాళ్ళకి కూడా బాబు ఇదిగో మరి ఇది పరిస్థితి, మనం ఇట్లా చేస్తేనే ఇట్లా చేస్తానని చెప్పి కాంప్రమైజ్ అయ్యి కంక్లూడ్ చేసుకోండి. పెండ చేసుకోకండి లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.